గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 12:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఛాయ్ అయితే తాగుతున్నా. యాక్చువల్లీ ఫోన్లో అయితే సినిమా అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. హాయ్ నాన్న చూద్దామని అనుకుంటున్నాం. అంటే చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి, కానీ ఇంతవరకు సినిమా అనేది చూడలేదు. సినిమా టీవీలో అయితే చూద్దాం. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చింది. వడ, ఇడ్లీ, ఇంకా చట్నీ. ఇప్పుడే మిద్దెపైకి అయితే వచ్చిన. యాక్చువల్లీ కింద అయితే బోర్ అయితే కొడుతుండే, ఇంకా అందుకని మేము మిద్దెపైకి అయితే వచ్చిన. ఒకవేళ గాలి సౌండ్ ఏమైనా వస్తుందేమో ఇగ్నోర్ చేయండి దాన్ని. యాక్చువల్లీ సినిమా చూద్దామంటే టైం అయితే 2 అయితే అవుతుంది. ఇప్పుడు ఎక్కిన సినిమా పొద్దున ఎప్పుడో పెట్టిన 11కి పెట్టిన సినిమా ఇప్పుడు ఎక్కిన సినిమా. అంత లేట్ అయింది. ఆ సినిమా ఎందుకు ఎక్కలేదేమో మనకు తెలీదు. మెల్లగా ఎక్కింది అది. ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా రేపు చూద్దామని. డాడీ అయితే 3:45కి వెళ్ళిపోతాడు డ్యూటీ కనుక షాప్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడు పెడితే సగం చూస్తామని ఇంకా పెట్టకుండా లైట్ తీసుకున్నా. చలో ఒక 5 మినిట్స్ బిల్డింగ్ పైన కొంచెంసేపు ఎండ వస్తుంది. మంచిగా ఒక 5 మినిట్స్ ఎంజాయ్ చేసి కిందకి వెళ్దాం. కానీ నిజంగా చెప్తున్నా, పెద్ద బిల్డింగ్లు చూపిస్తే క్రేజ్ ఉంటుంది అబ్బా. అసలు క్రేజ్ ఉంటుంది అట్లాంటి పెద్ద బిల్డింగ్లు చూస్తే. ఎప్పుడైనా ఎట్లుంటుంది తెలుసా, నా ఆలోచన ఎట్లుంటుంది తెలుసా, ఎప్పుడైనా అట్లాంటి పెద్ద బిల్డింగ్లో ఉండాలి. ఎందుకంటే చిన్న విషయం అనుకో అక్కడనే ఉంటావు. ఇప్పుడు చిన్నది ఏమైనా అనుకున్నాం అనుకో, అక్కడ సక్సెస్ సాధిస్తాం, ఆడనే ఉండిపోతాం. ఒకవేళ పెద్ద ఆలోచిస్తే మెల్లమెల్ల ఒక స్టెప్ ఎదుగుతాం. కాబట్టి నాకు చాలా ఇష్టం పెద్ద సక్సెస్ సాధించాలి. చిన్న సక్సెస్ సాధించినాం అనుకో అంత ఎందుకో నాకు అంత గట్టి అనిపించదు. పెద్ద సక్సెస్ సాధించినాం అనుకో అప్పుడు మన వస్తుంది లైఫ్లో. ఎందుకంటే చిన్నగా ఆలోచించినా సేమ్ కష్టమే ఉంటుంది, పెద్దగా ఆలోచించినా సేమ్ కష్టమే ఉంటుంది. కష్టం అయితే అంట్లో ఉంటుంది, కష్టం కొంచెం ఎక్కువ ఉంటుంది పెద్దదానిలో. కానీ అదే కొంచెం ఎక్కువ కష్టం సాధించేసినాం అనుకో అక్కడ పోయి కూర్చుంటావు. మళ్ళీ ఎవరి దగ్గర ఉండవు, అంత హైట్లో ఉన్నావు అనుకో, అప్పుడు ఆ లైఫ్లో మజా వస్తుంది. టైం అయితే 2:33 అయితే అవుతుంది. ఇంకా ఛాన్స్ అయితే పైన అయితే ఉంది కదా. సో ఇంకా కిందకి వెళ్దాం. బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చింది. టైం వచ్చి 3:30 అవుతుంది. ఈ టైంలో లంచ్ తినాల్సిన టైంలో మమ్మీ బీట్రూట్ తీసుకొని వచ్చి ఇచ్చింది నాకు. ఇది దాగురా అంటుంది. ఇది తాగేసాక డాడీ వదిలేసి వచ్చినాక లంచ్ అయితే తిందాం. డాడీని షాప్ కూడా వదిలేసి ఇంటికైతే వచ్చేసి లంచ్ అయితే తిందాము. ఫ్రెండ్లీ డాడీని అయితే వదిలేసి ఇంటికైతే వచ్చేసిన. యాక్చువల్లీ ఎందుకు రికార్డ్ చేయలేదు అంటే మన బండి కూడా కాదు, వాళ్ళ బండి. నా బండి నాకు నడిపి అలవాటు అయిపోయింది. అంటే మా బండి నాకు నడిపి అలవాటు అయిపోయింది. ఇంకా శనిగా వాళ్ళ బండి నడపంగా ఇట్లా ఆగమాగమైంది. ఇంకా అందుకు రికార్డ్ అయితే ఏం చేయలేదు. మళ్ళీ ఎందుకు దిమాగ్ ఖరాబ్ డాడీ ఉన్నాడని ఇంకైతే ఏం రికార్డ్ చేయలేదు. డాడీ సీదా అయితే ఇంటికైతే వచ్చేసిన డాడీని వదిలేసి. చలో ఇప్పుడైతే లంచ్ అయితే వేద్దాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. అన్నము ఇంకా పప్పు. యాక్చువల్లీ ఆఫీస్కి అయితే వెళ్ళట్లే. ఇప్పుడైతే నాకు ఫంక్షన్కి వెళ్తున్నా. ఫంక్షన్లో చాలా తక్కువ రికార్డ్ వేస్తాను, ఎందుకంటే అందరు తెలిసిన ఉంటారు కాబట్టి ఫంక్షన్లో అయితే తక్కువ రికార్డ్ వేస్తా. ఫంక్షన్కి వెళ్తున్నా. ఇంకా నైట్ వ్లాగ్ ఇంటికి వచ్చి ఎండింగ్ ఇస్తా. వ్లాగ్ అయితే జూన్ నా పైకి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చినా కదా, అందుకని మీదకి వస్తుంది వాసన చూడండి. రేపు మనం వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్. చాలా తక్కువ చూపించిన, ఎందుకంటే అందరు తెలుసుకుని ఉంటాయి కాబట్టి. కార్లో అయితే వెళ్ళాం, అది కూడా చూపించలేదు. యాక్చువల్లీ వాడైతే బ్లాక్ విండోస్ అయ్యింది. దానికి బ్లాక్ విండోస్ ఉంటాయి కదా, మనం బ్లాక్ విండోస్ తెప్పించారు. అక్కడి నుంచి రికార్డ్ చేసి ఏం కనిపించదు. నేను రైన్ కూడా లైట్ తీసుకున్నా. ఏదో కొంచెం ఉంటే కొంతమంది చూపించేస్తాను. ఒక వీడియో చిన్న క్లిప్ రికార్డ్ చేసిన, ఆ క్లిప్ అయితే పెట్టేస్తా. సరే రేపు మనం వెళ్దాం. అంతవరకు గుడ్ నైట్. ఎట్లుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వదిలేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.